అడిగినంత లంచం ఇవ్వలేదని సొంత పార్టీ కార్యకర్తలకే ఇబ్బంది పెడుతున్నాడు. అందరికీ నమస్తే. నేను మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కిషోర్. టీడీపీ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు చూద్దాం. మా కార్యకర్తల జోలుకొస్తే మిమ్మల్ని వదిలిపెట్టాం. మీరు కూడా ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. మీరు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. మన నాయకుడు ఎప్పుడూ చెప్పాడు, ప్రతి ఒక్క కార్యకర్త అవతల వాళ్ళ మీద ఒక బొబ్బెలి పులిగా, కొండవీటి సింహంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు పోరాడండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత పార్టీది. అధైర్యం ఎవరికి అవసరం లేదు. చూసారుగా, ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడిన మాటలు కూడా చూద్దాం. కార్యకర్తలంటే మన బలగం. ఆ పసుపు జెండా చూస్తేనే మనకెక్కడ లేని పౌరుషం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కంచుకోటకి కాపలా కాశారు. జెండాలు మోసింది కార్యకర్తలు, పోరాడింది కార్యకర్తలు. అందుకే నాకు ఈ కార్యకర్తలే అధినేత అని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని చాలా సీరియస్ గా చెప్పారు కదా. ఈ మాటలు అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎంతవరకు సీరియస్ గా తీసుకున్నాడు ఈ వీడియోలో చూద్దాం. నిన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫోన్ చేసి బండబూతులు తిట్టినాడు. నేను కూడా అదేవిధంగా ఎదిరించినాను. దాని కారణంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి మంచలు పంపించి వైన్ షాప్ కాల్చినాడు. మమ్మల్ని బెదిరిస్తూ లంచాలు ఇవ్వాలనేసి షాప్ ఇవ్వాలని బెదిరించినాడు. షాప్ ఇవ్వలేదు మేము. మళ్ళీ ఈరోజు 20 లక్షలని ఇవ్వాలని చెప్తున్నాడు. 20 లక్షలు కూడా ఎందుకు ఇస్తామని మేము అనేదానికి షాపు అంటించినాడు. మంచులు సీసీ కెమెరాలో కూడా వాళ్ళ మంచులు ఉన్నారు. మేము ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్లో కూడా అనంత రామరెడ్డి గారు మమ్మల్ని ఎప్పుడూ కూడా టచ్ చేయలేదు, మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది కూడా పెట్టలేదు. అంత తెలుగుదేశం కోసం అంత కష్టపడినా కూడా వైసీపీ వాళ్ళు కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. చూసారా, సొంత పార్టీ కార్యకర్తల మీదనే ఎమ్మెల్యే దాడి చేయించారు. కూటమి ప్రభుత్వంలో ఎలాగో మా వైసీపీ కార్యకర్తలకు రక్షణ లేదు, కనీసం ఈ పార్టీ కార్యకర్తల కన్నా రక్షణ ఉందా? అడిగినంత లంచం ఇవ్వలేదని సొంత పార్టీ కార్యకర్తలకే ఇబ్బంది పెడుతున్నాడు. అనంతపూర్లో మన ఎమ్మెల్యే కొత్త మాఫియా తెచ్చాడు. ఏ వ్యాపారం చేయాలన్నా ఎమ్మెల్యేకి లంచం ఇవ్వాల్సిందే. అడిగినంత ఇవ్వకపోతే అనంతపూర్ ప్రజల మీద దాడి, అటు కార్యకర్తల మీద దాడి, ఇటు ప్రజల మీద దాడి. ప్రజలారా, ఇంకో వీడియో ఉంది చూడండి. నన్ను దురాశలాడి ఆ అన్నతో వచ్చి సెటిల్మెంట్ చేసుకో ఎమ్మెల్యే గారితో, లేని పక్షంలో నీకు బాగుండదు. పోయిన సంవత్సరం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ తూరి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఏమనేది నాకు తెలియదు. నేను సామాన్య తెలుగుదేశం అభిమానిని. ఏంటి ఎమ్మెల్యే సాబ్ ఇది? మీరు గెలిచింది ఒక్కసారికే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే 2-3 సార్లు మీరు ఎమ్మెల్యే అయితే సామాన్య ప్రజలు బ్రతకగలరా? ప్రజలారా, మీరు కూడా గమనించండి. ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మన జీవితాల మీద మనమే తొక్కుకున్నట్టు.